బ్రేకింగ్ చూస్తున్నాం. జేపీసీకి జమిలీ బిల్లు వెళ్లింది. ఇక జమిలీ బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ఇక జమిలీ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ నిర్వహించారు. హైబ్రిడ్ విధానంలో దీన్ని చేపట్టారు. ఇందులో కొంతమంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్లో తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిని 369 మంది వినియోగించుకోగా ఇందులో 269 మంది బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా ఓటేశారు. ఇక 198 మంది వ్యతిరేకించారు. Capital Territory of Delhi Act 1991 and the Jammu and Kashmir Reorganization Act 2019 ये मैं आपकी अनुमति से आपसे लीव मांग रहा हूँ. थैंक यू सर. The Government of National Capital Territory of Delhi Act 1991 and the Jammu and Kashmir Reorganization Act 2019 ये मैं आपकी अनुमति से. ఇక లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు వచ్చింది. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇక ఇండీ కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. జమిలీ ఎన్నికల బిల్లును కాంగ్రెస్ విపక్షాలు వ్యతిరేకించాయి. ఇక బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగాయి. సమైక్య వ్యవస్థకు ముగింపు పలకాలని కేంద్రం చూస్తోందని ధర్మేంద్ర యాదవ్ మండిపడ్డారు. రాజ్యాంగ మూల భావనకు వ్యతిరేకమని మనీష్ తివారీ అన్నారు. జమిలీ బిల్లుకు టీడీపీ మద్దతు తెలిపింది. कश्मीर रीऑर्गेनाइजेशन एक्ट 2019 ये मैं आपकी अनुमति से आपसे लीव मांग रहा हूँ. थैंक यू सर. The Government of National Capital Territory of Delhi Act 1991 and the Jammu and Kashmir Reorganization Act 2019 ये मैं आपकी अनुमति से आपसे लीव मांग रहा हूँ. थैंक यू सर. The Government of National Capital Territory of ఇక లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టింది. జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బిల్లు ఉద్దేశం. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.